ఎంఆర్పిఎస్ ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యంగా ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా పోరాటం మొదలై అనతి కాలంలోనే తెలుగు నేల మీద ఉద్యమం విస్తరించి 5 సంవత్సరాలు తిరగకముందే జాతికి 2 సందర్భాల్లో వర్గీకరణ విజయాన్ని సాధించింది. 94లో మొదలైన ఉద్యమం 97 నాటికే 97 జూన్ 6 తారీఖు నాటికే ఏబిసిడి వర్గీకరణ జరిగింది. స్వార్థపరులు కల్పించిన కోర్టు ద్వారా కల్పించిన అడ్డంకులతో హైకోర్టు ద్వారా వాళ్ళు రద్దు చేయించారు. తిరిగి దాన్ని సాధించే లక్ష్యంలో భాగంగా మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్రతో 99 డిసెంబర్ నాటికి వర్గీకరణ ప్రక్రియ మళ్ళా ముందుకు సాగి 2000 ప్రారంభం నుంచి వర్గీకరణ అమలు జరిగింది. అది 2004 నవంబర్ 5 వరకు వర్గీకరణ జరిగింది. మొదటిసారి 97లో జరిగిన వర్గీకరణ వల్ల కొన్ని నెలల పాటే వర్గీకరణ ఉన్న కొన్ని వందలాది ఉద్యోగాలు, దాదాపు 2000కు పైగా ఉద్యోగాలు వచ్చింది, ఉన్నత విద్యా అవకాశాలు వచ్చింది. అదే సమయంలో 2000 నుంచి 2004 నవంబర్ వరకు జరిగిన వర్గీకరణ ప్రక్రియ అమలు జరగడం వల్ల దాదాపు 22,000 ఉద్యోగాలు మాదిగ కులాలకు ఎన్నో ఉన్నత విద్యా అవకాశాలు. ఆ విధంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ ద్వారా మాత్రమే మాదిగ విద్యార్థుల్లో ఉన్నత విద్యా అవకాశాలు అందుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం, ఆ అవకాశాలు అందిన వాళ్ళలో నిరక్షరాస్యుల కుటుంబాలకు పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు అందడం, నిరక్షరాస్యత నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు వర్గీకరణ జరిగిన కాలంలో 90% పైగా ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు నిరక్షరాస్యుల కుటుంబానికి అందడం అనేది జరిగింది. అంటే ఈ పోరాటం మాదిగ జాతిలో ఆకలి బాధలకు గురైన వాళ్లకు, మాదిగ జాతిలో పేదరికం అనుభవిస్తున్న వాళ్ళకి, మాదిగ జాతిలో ఊరి గుడిసెల్లో జీవిస్తున్న బిడ్డలకు ఒక వెలుగు నింపింది. కానీ స్వార్థపరులు మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ రద్దు చేయించడంతో విద్యా ఉద్యోగ అవకాశాల్లో మళ్ళీ న్యాయమైన వాటి పొందక వెనుకబడిపోతున్న పరిస్థితి జాతి కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితిలో వర్గీకరణ లక్ష్యంగా 3వ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటానికి న్యాయం చేస్తామన్న మొదటి యూపీఏ గవర్నమెంట్ సంపూర్ణ న్యాయం చేయలేకపోయింది. మొదటి నుంచి వర్గీకరణకు అండగా నిలబడతామని మాట్లాడిన 28 సంవత్సరాల పాటు వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించిన బీజేపీ అది మాదిగ జాతిని నమ్మక ద్రోహం చేసింది అని అనడానికి దారితీసే విధంగా వాళ్ళ ఆలోచనలు కనిపిస్తుంది. 94 నుంచి 2022 నాటికి ఉద్యమం జరుగుతుంటే ఈ 25 సంవత్సరాల పాటు వర్గీకరణ సమర్థిస్తున్న బీజేపీ 94 తర్వాత వచ్చిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ జరగాలని తమ మేనిఫెస్టో పెట్టుకుంటూ వస్తున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉద్యమం మొదలైన నాటి నుంచి ఈనాటి వరకు అన్ని సభల్లోనూ అన్ని సమావేశాల్లోనూ ఎంఆర్పీఎస్ నిర్వహించే అన్ని ఉద్యమాల్లోనూ పాల్గొని మద్దతు ఇచ్చిన బీజేపీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని గత యూపీఏ ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాసిన బీజేపీ ఎస్సీ వర్గీకరణ ఒకవేళ యూపీఏ గవర్నమెంట్ బిల్లు చేయకపోతే పెట్టకపోతే మేము అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న బీజేపీ ఆ బీజేపీ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళలో సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకుంటే ప్రస్తుతం ప్రధానమంత్రి స్థాయిలో ఉండబడే గౌరవ నరేంద్ర మోడీ గారి వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా గతంలో స్పందించినది. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు
లోక్సభలో రాజ్యసభలో వాళ్ళకు అవసరమైన బిల్లులన్నీ పాస్ చేసుకున్నారు. కానీ వర్గీకరణ చేస్తామన్న హామీకి మాత్రం ఇంతవరకు విలువ. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళినా, ఎన్నోసార్లు ఢిల్లీలో ఉద్యమాలు చేసిన, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఉద్యమాలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన జూలై 2, 3 తారీఖుల్లో హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కమిటీ కార్యవర్గ సమావేశాలైన బీజేపీ ఒక వర్గీకరణకు అనుకూలమైన సూత్రబద్ధమైన నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు వైపు వెళ్లాలని చెప్పి ఎంఆర్ఎస్ వాళ్ళకు విజ్ఞప్తి చేసినారు. అందులో భాగంగా జాతీయ కమిటీ సమావేశంలో వర్గీకరణ అంశం మీద నిర్ణయం తీసుకోమని పరేడ్ గ్రౌండ్ లో పెట్టే బహిరంగ సభలో వర్గీకరణ అంశం మీద నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైన పాలసీ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ప్రధానమంత్రిని కలపడం కోసం ఒక చెప్పి మనం కోరాం. అయితే జాతీయ కమిటీ సమావేశాల్లో వర్గీకరణ ప్రక్రియ మీద మాట్లాడకపోవడం, పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో మాట్లాడకపోవడం, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, ఇదంతా కళ్ళ ముందు కనిపించినట్టు ఇచ్చారు. అంటే దాదాపు 25 సంవత్సరాల పాటు వర్గీకరణ గురించి మాట్లాడిన బీజేపీ ఇవాళ తెలంగాణలో మన అధికారం కొత్తమని చెప్పి ఒకవైపు మాట్లాడుతూ తెలంగాణలో ఉండబడే మెజార్టీ వర్గమైన మాదిగలు, ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే 2వ స్థానంలో ఉండబడే మాదిగలకు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళు మోసపూరితమైన వైఖరి తీసుకుంటే ఈ మోసాన్ని గ్రహించలేనంత పరిస్థితిలో మాదిగలు లేరని, ఈ మోసాన్ని గ్రహించే పరిస్థితిలోనే మాదిగలు ఉన్నారని విషయం బీజేపీ నాయకత్వం గుర్తుంచుకోవాలి. మన ఆవేదన తెలియచెప్పడానికి మాత్రమే, మన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆలోచించడం వల్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా నిగ్రహం పాటించాలని, ఆవేదనను మాత్రం రోడ్డు మీద నుంచి మొదలుకుంటే వాళ్ళు జరిపే జాతీయ కార్మిక సమావేశం స్థలం వరకు, వాళ్ళు జరిపే సభల వరకు కూడా మన ఆవేదన తెలియజేసే విధంగా నిరసన వ్యక్తం చేయాలని మనం నిర్ణయిస్తున్నాం. వాస్తవానికి ముందు 2 నిర్ణయాలు తీసుకున్నాం. మా ఆవేదన తెలియజేస్తాం, మా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాం చెప్పి. కానీ ఆగ్రహాన్ని తెలియజెప్పకుండా నిగ్రహం పాటించుకోవాలని, ఆవేదన మాత్రం అన్ని చోట్ల మనం తెలియజేసే విధంగా ముందుకెళ్లాలని, అది శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా మన ఆవేదనను నిరసన రూపంలో తెలియజేయాలని మన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దానికి అనుగుణంగానే 2వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో సడక్ బంద్ పిలుపునిచ్చాం. 3వ తారీఖు నాడు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. జాతీయ స్థాయి సడక్ బంద్ను విచ్ఛిన్నం చేయడానికి 30 తారీఖు నుంచే ముందస్తు అరెస్టులు జరిగాయి. 30 తారీఖు నాడు, జూన్ 30 తారీఖు నాడు అరెస్టు గురైన వాళ్ళు జూలై 4 మధ్యాహ్నం వరకు స్టేషన్లో ఉన్నారు. జూలై 1వ తారీఖు నాడు ముందస్తు అరెస్ట్ అయిన వాళ్ళు జూలై 4 వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. జూలై 2 సడక్ బంద్ సందర్భంగా అరెస్ట్ అయిన వేలాది మంది కార్యకర్తలు 4 వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. జూలై 3న కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు జూలై 4 వరకు కూడా ఉన్నారు. అంటే ఆ 4 రోజుల పాటు తెలంగాణలో ఉండబడే అన్ని పోలీస్ స్టేషన్లో ప్రధానంగా ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలతో పోలీస్ స్టేషన్లను నిండిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలని ప్రయత్నం చేసిన, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డంకులు కల్పించిన పరిస్థితి అనిపించింది. ఆయన అరెస్టులైన వాళ్ళు స్టేషన్లో ఉన్న, తప్పించుకున్న వాళ్ళు రోడ్ల మీద నిరసన వ్యక్తం చేశారు. రెండోది, మా ఆవేదన తెలియజేయడానికి ప్రధాన కార్యాలయమైన పార్సిగుట్ట ఎంఆర్ఎస్ జాతీయ కార్యాలయం నుంచి ఇంద్రపాలెం వరకు మన ఆవేదన వాళ్ళకి తెలియజేసే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రదర్శన చేశారు. మూడోది, ఏ జాతీయ కార్మిక సమావేశాలు అయితే జరుగుతున్నాయో నోవేటల్ వద్ద అక్కడ కూడా చురుకైన మిలిటెన్సీకి సంబంధించిన నాయకత్వంతో అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేశారు. అట్లనే బహిరంగ సభలో కూడా గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఉపన్యాసం చేస్తున్న సమయంలోనే మన ఆవేదన వ్యక్తం చేయాలని నిర్ణయానికి అనుగుణంగా మన కార్యకర్తలు మన ఎంఆర్ఎస్ జెండా ప్రదర్శించి ఎస్సీ వర్గీకరణ మీద ప్రధానమంత్రి తాము అగ్రహం చెప్పాలని నినాదాలు చేశారు. కానీ అక్కడ మన పిల్లలు దాడులకు గురయ్యారు, మన పిల్లల తలలు బయలు, మన పిల్లల పట్టకంకలు వెక్కిరి, చాలా గాయాలు పడ్డారు. అయినా మనం సమయం కోల్పోలేదు. ఏ సమయం కోల్పోవద్దని ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని మనం చెప్పాము. ఆ సమయం కోల్పోకుండానే రోడ్ల మీద నిరసన వ్యక్తమైంది, ఆఫీస్ నుంచి మనకు ఇంద్ర పార్క్ వరకు నిరసన వ్యక్తమైంది, నోవెటర్ వద్ద నిరసన వ్యక్తమైంది, బహిరంగ సభలు కూడా నిరసన వ్యక్తమైంది. బహుశా భారతదేశాన్ని ప్రస్తుతం శాసిస్తున్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎదురు లేకుండా పోయింది. కానీ హైదరాబాద్లో మాత్రం మన నిరసన శాంతియుతంగానైనా వాళ్ళకు కళ్ళకు కనపడేట్టుగా చేయగలిగారు. శాంతియుత నిరసన ఆగ్రహంగా మాత్రం వాళ్ళ సభ జరిగేది కాదు. కానీ ఆ పరిస్థితులు మనం తీసుకోవద్దని, అంత దూరం పోవద్దని, శాంతియుతంగానే మన నిరసన వ్యక్తం చేద్దాం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే మేము ముందు సాగాం. కానీ వందల సభలకు వచ్చి వర్గీకరణ గురించి మాట్లాడిన వాళ్ళు, ఎంఆర్పీస్ పెట్టిన వందలాది సభల్లో వర్గీకరణ చేతలను మాట్లాడిన వాళ్ళు, 25 సంవత్సరాలుగా మద్దతు ఇస్తూ అధికారంలో ఉండి కూడా వర్గీకరణ ఎందుకు జరగలేదని చెప్పి వాళ్ళ సభలకు వెళ్ళి మన కార్యకర్తలు ప్రశ్నిస్తేనే వాళ్ళు దాడులు చేశారు. వాళ్ళ మనస్తత్వానికి మన మనస్తత్వానికి ఎంత తేడా ఉందో గ్రహించాల్సిన అవసరం. మనం ఎంత సంయమనం పాటించామో 20 సంవత్సరాల సాక్ష్యం. సభలో కూడా మన నినాదం ఇచ్చేవే తప్ప అంతకంటే వేరే ఏం చేయలేదు. మన నినాదాన్ని కూడా ఛేదించుకోలేని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన గుండాలకు సంబంధించిన వాళ్ళు మన బిడ్డలు తలాలు ఖచ్చితంగా దీనికి వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో మార్గల చేతిలో కూడా ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కొంటారు. మార్గజాతి సమయం పాటిస్తే మిగతా వాళ్ళెవరు ఆస్థాయిలో సమయం పాటించారు. కానీ మార్గజాతి ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తే రాష్ట్రం దేశం అల్లకల్లోలమే పరిస్థితి కూడా ఉంటుందనేసి మనం ఆ పరిస్థితి రావద్దనే సమయం పాటించారు. కానీ వాళ్ళు గుండాలుగా వివరించారు. వందల సభలకు వచ్చి వర్గీకరణ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళు మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టలేరని చెప్పి ఒక మాట మాట్లాడితేనే వాళ్ళు జీర్ణించుకునే పరిస్థితి. సంయమనం ఎవరికి ఉన్నదో సంయమనం ఎవరికి ఉండదో తేలిపోయిందని ఇట్లాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వర్గీకరణ చేస్తామని ఒక నమ్మక ద్రోహం చేసే విధంగా ప్రవర్తిస్తున్నదో బీజేపీ చేసే నమ్మక ద్రోహానికి నిరసనగా రేపటి నుంచి వారం రోజుల పాటు జరగబోయే నిరసన కార్యక్రమాలన్నింటినీ అన్ని జిల్లా మండల కేంద్రాల్లో వీలైతే ప్రధాన గ్రామ కేంద్రాల్లో బలమైన నిరసన వ్యక్తం చేసే విధంగా కార్యక్రమాలు, ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు కొనసాగించాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. అదే సమయంలో ఈ నెల మొత్తం సంస్థాగతంగా ఎంఆర్ఎస్, ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ విభాగాలన్నింటినీ నూతన నిర్మాణం పూర్తి చేసుకొని భవిష్యత్తులో జరగబోయే చెలో ఢిల్లీ, భవిష్యత్తులో జరగబోయే చెలో హైదరాబాద్, భవిష్యత్తులో జరగబోయే శిక్షణ తరగతులు అన్నిటికీ మీరు సర్వసన్నద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఏది ఏమైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధన కోసం మొదలైన ఉద్యమం ఆ లక్ష్యాన్ని ఛేదించడం, ఆ లక్ష్యాన్ని సాధించి పెట్టడం జాతికి అది అత్యంత అవసరం కూడా గుర్తిస్తుంది. ఎందుకు అవసరం అనుకుంటే ఆకలైన పేద కుటుంబాల నుంచి ఎంఆర్ఎస్ ఉద్యమం నాయకత్వంతో నడుస్తుంది. 3 పూటల తిండి లేదా ఉన్నత స్థాయి అవకాశాలు అందిపుచ్చుకున్న కుటుంబాల నుంచి ఎంఆర్ఎస్ రాలేదు. పూరి గుడిసెల నుంచి వచ్చింది, నిరక్షరాస్యుల కుటుంబాల నుంచి వచ్చింది, నిరుద్యోగ యువత నుంచి వచ్చేసింది. అది సాధిస్తే ఆ పూరి గుడిసెల్లోకి ఆ వెలుగు వెళ్తుంది. అది సాధిస్తే నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయి. అది సాధిస్తే పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలకు విద్యా అవకాశాలు దొరుకుతాయి. అది సాధించినంత కాలం, ఆ లక్ష్యాన్ని ఛేదించినంత కాలం మనకు న్యాయమైన మాట దక్కడానికి అవకాశం లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా,
ఎవరెన్ని భ్రమంలో పెట్టి ప్రయత్నం చేసినా ఇది కాదు ఇంకోటి అని చెప్పి వాళ్ళు మాటలు మాట్లాడుతున్నా మన భవిష్యత్తుకు మన ఆకలి తీరడానికి మాత్రం ముందు ఇదే ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి ఉపయోగపడదు. కాబట్టి మన మాటకు గ్యారెంటీ లేని ఏ పోరాటాలు మనకు ఫలితం ఇవ్వవు. మాదిగ జాతి ఉపకులాల జనాభా ఎంత శాతం ఉన్నదో అంత శాతానికి తగ్గ న్యాయమైన వాటా, అది విద్యా అవకాశాల్లో రావాలన్నా, అది ఉద్యోగాల్లో రావాలన్నా, ఆర్థికంగా సంక్షేమ పథకాల్లో మన షేర్ మనకు వాటా రావాలన్నా, రాజకీయంగా మన ప్రాతినిధ్యం రావాలన్నా వర్గీకరణ అంశం క్లియర్ కావాల్సింది తప్ప ఇంకొక మార్గం లేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి చట్టబద్ధత లేకుండా ఎన్ని భ్రమలు పెట్టే మాటలు మాట్లాడినా, ఎన్ని నీతి వ్యాఖ్యలు చేసినా, ఎన్ని రకాలుగా కుట్రలు చేసే ప్రయత్నం చేసినా, ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా జాతికి అది మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని మీ దృష్టిలో. కాబట్టి మాదిగల న్యాయమైన లక్ష్యమైన వర్గీకరణ సాధిస్తేనే మాదిగల భవిష్యత్తు తప్ప ఇంకా వేరే మార్గం ద్వారా భవిష్యత్తు ఉండదని కూడా మనం మర్చిపోదని గుర్తు ఎంఆర్పిఎస్ ఏర్పడడంతో ఒక మాదిగ జాతి మాత్రమే తలెత్తుకుని దిగడానికి దారి చేయలేదు. ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానం మొదలైన తర్వాత అన్ని ఎస్సీ కులాల్లో, అన్ని ఎస్టీ తెగల్లో, అన్ని బలహీన వర్గాల కులాల్లో, అదే సమయంలో మైనార్టీల్లో, అన్ని సామాజిక వర్గాల్లో ఒక చైతన్యం పెరిగి ఆ చైతన్యం ద్వారా వారి వారి కులాల హక్కుల కోసం పోట్లాడుతున్నారు. అందుకు స్ఫూర్తినిచ్చింది ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఎంఆర్పిఎస్ సమాజం పట్ల ఎప్పుడు బాధ్యతారాహిత్యంగా వివరించాలి, ఏ కుల సంఘం నిర్వర్తించని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిర్వర్తించలేని విషయాల మీద ఎంఆర్పిఎస్ మాత్రమే చొరవ తీసుకొని సామాజిక కోణంలో, మానవీయ కోణంలో చేసిన ఉద్యమాల ఫలాలు ఈ సమాజంలో అన్ని వర్గాల పేదలకు అందుతున్నాయి. ముఖ్యంగా నా వికలాంగుల సమాజం ఇవాళ కొన్ని అవకాశాలు పొంది గౌరవంగా కొంత జీవిస్తున్నారంటే పేదవాడి ఆరోగ్య భద్రత ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం వచ్చి ఏ పేదవాడైనా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా పొందుకునే అవకాశం వచ్చిందండి. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులకు, భర్తను కోల్పోయిన అక్క చెల్లెళ్లకు ఇవాళ కొంత గౌరవంగా వేతనం పేరుతో ఒక పెన్షన్ అందుతున్నాయి. ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఆత్మగౌరవం కొంత నిలబడుతున్నది. అంటే దాడులు దౌర్జన్యాలు చేసే వాళ్లకు అది దాడులు చేస్తే దౌర్జన్యాలు చేస్తే వాళ్ళ వైపు ఒక బలమైన ఉద్యమం ఉన్నదని చెప్పి శత్రువులు భయపడేవారు. ఒక ఎంఆర్పిఎస్ ఎదుగుదలతోటే ఇవన్నీ జరిగినాయి అనుకోని మర్చిపోతాం. పీడిత కులాలను ఎవరన్నా మోసం చేయాలన్నా, పీడిత వర్గాలను ఎవరన్నా అన్యాయం చేయాలన్నా, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించాలన్నా, ఇంకో రకంగా వివరించాలన్నా వాళ్లకు ఈ తెలుగు నేల మీద కనిపిస్తున్నది ఒకే ఒకటి ఎంఆర్పిఎస్ మాత్రం కనిపిస్తుంది. ఎదుర్కొంటారు వాళ్ళు. ఆ స్థాయికి మనం ఎంఆర్పిఎస్ ఉద్యోగం నడుపుకోవచ్చు. ఎంఆర్పిఎస్ తమ జాతి కోసం, సమాజం కోసం రెండు రకాలుగా బాధ్యత నెరవేర్చడం వల్లనే ఎంఆర్పిఎస్ అనే 4 అక్షరాలకు ఈ సమాజంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది. ఆ ఎంఆర్పిఎస్ అనే 4 అక్షరాలకు ఉండబడే అసలు అర్థమైన మాదిగ జాతి విలువ గౌరవం కొంత పెరగడానికి, ఐక్యత పెరగడానికి దారితీస్తుంది. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి, ఈ లక్ష్య సాధనను వెనుక పెట్టడానికి, క్రమంలో పెట్టి పాలక వర్గాలకు గుడిగలు చేయడానికి సమయంలో వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండి జాతి అంతిమంగా రాజకీయ శక్తిగా ఎదగడం మన ముందున్న కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో మనం ముందడుగు చేద్దామని చెప్పి ఆ కర్తవ్య నిర్వహణలో ముందడుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు, బాధలు, అడ్డంకులు, కుట్రలు, ఎన్నో విచ్ఛిన్నకర చర్యలు కూడా మన పట్ల జరిగినా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మన ప్రయాణం ముందు సాగించి అనుకున్న విజయాలను సాధించి ఈ తెలుగు నేల మీదే కాదు దేశవ్యాప్తంగా ఉన్నబడే సమాజంలో ఉన్నబడే అసమానతలు తొలగించే విధంగా మన భూమిక మనం పోషిద్దామని కూడా గుర్తు చేస్తూ ఆ భూమిక పోషించడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి అయినా, అవసరమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధానికి అయినా, ఒక అంశం రాష్ట్ర ప్రభుత్వ అంశం మీద యుద్ధం చేయడానికి దారితీస్తుంది, ఒక అంశం కేంద్ర ప్రభుత్వమే యుద్ధానికి దారితీస్తాయి. అన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండకపోవచ్చు, అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వంలో ఉండకపోవచ్చు. కేంద్రం ఈ దేశంలో ఉండబడే పీడిత వర్గాలకు ఏ రూపంలో ప్రమాదం తీసుకొచ్చినా ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే శక్తిగా మనం ఎదుర్కోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రూపంగా పేద వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నాలు చేసినా ఆ సందర్భాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేయడానికి ఉపయోగపడే విధంగా కొనసాగాలి. కాబట్టి అన్యాయం ఏ రూపంగా జరిగినా
అది ఎవరి రూపంలో జరిగినా ఎదుర్కొనే శక్తిని మనం మరింత పెంచుకొని ముందు అడిగేద్దామనేసి కూడా గుర్తిస్తూ అందుకోసం జరిగే పోరాటంలో మనం అంకణబద్ధులమై ప్రతిజ్ఞ చేస్తూ లక్ష్య సాధన దృష్టి ముందు సాగుతామని కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ